గురుదేవ్ అస్మత్ గురుభ్యో నమః. ముందుగా మధు గురూజీకి నా ప్రణామం. నేను ఒకటి అనుకున్నాను, అరుణాచలం ట్రిప్పు వెళ్ళాలి అని 5 ఏళ్ల నుంచి సంకల్పం అది. నేను ఎన్నిసార్లు మా తమ్ముడు వాళ్ళ గురూజీతో వచ్చినా కూడా నాకు అది దొరకలేదు ఆపర్చునిటీ. సంకల్ప బలం గట్టిది అన్న ఒక గురూజీ మాట ప్రీవియస్ వీడియోలో చూసి సంకల్ప బలం ఉండాలి కాబట్టి గట్టి సంకల్ప బలం గురూజీ మాటల ద్వారా నేను విని నేను అరుణాచలానికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళాలి, అట్టి పరిస్థితిలో నేను వెళ్ళాలి అనే సంకల్పం పెట్టుకొని నేను మా వారికి కాల్ చేస్తాను, నేను అరుణాచలం వెళ్తున్నాను, నాతో వస్తానంటే ఈయన రానన్నాడు. సంకల్ప బలం గట్టిది అని నేను నమ్ముకున్నాను కాబట్టి మా వారిని గురూజీతో పాటు నేను ట్రావెల్ చేస్తున్నాను. పిల్లల్ని కూడా తీసుకుని మా అబ్బాయి, మా అత్తయ్య, మా వారు, నేను మొత్తం నలుగురం కలిపి ట్రిప్లో వస్తున్నాం. నేను ఈ ట్రిప్లో ఏమో గమనించానంటే నాకు ట్రైనింగ్ అవుతుంది. నిన్న అమెరికన్ ట్రైనింగ్ కాబట్టి అది 9 hours ట్రైనింగ్. నేను గురూజీ గారేమో 7 o'clock స్టార్ట్ అన్నారు. ఏంటబ్బా నేను ఎలా క్యాచప్ చేస్తాను అని చెప్పి చాలా భయపడ్డాను. సడన్గా అది దేవుడి దయ ఏంటో నాకు తెలియదు కానీ సెషన్లో ఏమొచ్చిందంటే ఆర్ట్ క్లాస్ అని చెప్పారు. ఎమోషనల్ లెర్నింగ్స్లో ఆర్ట్ క్లాస్ అని చెప్పారు. ఆర్ట్ క్లాస్లో పెన్ను లేదు, పేపర్ లేదు, బుక్ లేదు, ఎలా అని చెప్పి అనుకున్నాను. మా హెడ్కి తనకు చెప్పా, సాగరిక నా దగ్గర ఏం లేదు అంటే, స్వాతి నీకు సంకల్పం ఉంటే నువ్వు డ్రాయింగ్ ఇమాజినేషన్ నువ్వే చేసుకొని దాని గురించి రాయగలుగుతావు అంటే ఒక్క సంకల్పం అరుణాచల శివ అనుకొని నా డ్రాయింగ్ అంతా అరుణాచలం కొండల గురించే చేశాను. నేను గురూజీ గారి మాటలు, తర్వాత చాగంటి గారి ప్రవచనం, నందూరి శ్రీనివాస్ గారి ప్రవచనాలు విని ఉన్నాను కాబట్టి అరుణాచలం గురించి ఫుల్ నిండిపోయి యాజ్ ఇట్ ఈస్ నా ఆర్ట్ని ఇమాజిన్ చేసుకొని ఆ వర్డ్స్ని ఇమాజిన్ చేసిన ఆర్ట్ని వర్డ్స్ పూర్వకంగా పెట్టమంటే వాళ్ళకి మొత్తం మెయిల్ చేశాను. అండ్ ద మెయిల్ వాజ్ ఎక్సలెంట్ అని చెప్పేసి మా ట్రైనర్ నుంచి వచ్చింది. దట్ క్రెడిట్ గోస్ టు గురూజీ. ఇప్పుడు గురూజీ లేకపోయి ఉంటే నా ట్రైనింగ్ పేపర్ మీద ఉండేది నా ఆర్ట్ కళ, బట్ నా ఇమాజిన్ వేరేలాగా వచ్చింది. అండ్ థ్యాంక్స్ గురువు గారు, మీరు అరుణాచలం ట్రిప్ తీసినందుకు, నాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు.